అమ్మమ్మ ఇంటికి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఆ జీసస్ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. ఇది మా ఊరు చర్చి, చీరాల చర్చి. ఈరోజు అమ్మమ్మ మీకు ఈ క్రిస్మస్ జనవరి 1 పిల్లలందరూ విశేష చెప్పుకుంటా కేకులు అవి పంచుకుంటారు కదా, వాటి కోసం అని చెప్పి ఎప్పుడు కేకే కాకుండా ఇలా దిల్ పసంద్ తయారు చేద్దాము. సూపర్ ఉంటుంది, మంచి టేస్టీగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను అచ్చము గోధుమ పిండితో చేస్తున్నా. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి, ఫ్రూటీ బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఒక దీనిలోకి సరిపడా పంచదార, ఒక 5-6 యాలక్కాయలు. ఈ పంచదార యాలక్కాయలు మిక్సీలో పెట్టేద్దాము. ఇవి కాచిన పాలు, ఈ పిండి కలుపుకోవడానికి. ఇప్పుడు మనం ఈ పిండి ఎలా కలపాలో చూద్దాం. కొంచెం ఉప్పు, ఇప్పుడే కాచాను అన్నమాట, గుమ్మగుమ్మలాడిపోతుంది నెయ్యి. ఆ నెయ్యి దీనిలోకి 1 స్పూన్ వేద్దాం, ఇంకా కొంచెం వేసి ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలుపుదాము. ఈ నెయ్యి అంతా కలిసేదాకా బాగా కలుపుదాం. ఇప్పుడు మనం ఈ నెయ్యిని కలిపేసాం కదా, ఉప్పు వేసి కొంచెం ఎలా రావాలి పిండి. ఈ పిండిలో మనం కాసి పెట్టుకున్న పాలు కొంచెం కొంచెం పోస్తా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఎలా కలిపేసాను చక్కగా, దీని మీద మూత పెట్టి పక్కన పెడదాం. ఈ పంచదార యాలక్కాయలు మిక్సీలో వేసుకొస్తా. మనం దిల్ పసంద్ రెడీ చేసుకునేసరికి ఒక మందపాటి గిన్నెలో, నేనైతే కుక్కర్ గిన్నెలో పెట్టాను. ఇసుక కానీ ఉప్పు కానీ మీ ఇష్టం ఏమైనా పోసుకోవచ్చు. నేను ఇసుక పోసాను. దీన్ని పొయ్యి వెలిగించి పెడితే ఇది హీట్ ఎక్కుతూ ఉంటుంది. మనము దిల్ పసంద్ తయారు చేసుకుందాం. మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. దీనిలో యాలక్కాయలు వేసి చేసుకొచ్చిన పంచదార పొడి కూడా వేద్దాం. స్వీట్ మీరు చూసుకొని వేసుకోండి. ఎక్కువ మరీ స్వీట్ తినేవాళ్ళు మొత్తం వేసుకోవచ్చు, మరీ అంత స్వీట్ ఎందుకులంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసి పక్కన పెడదాం. నాటుకొని నేను శుభ్రంగా నీట్గా కడిగి తుడిచాను. ఇప్పుడు దీన్ని 4 ఉండలు చేస్తా. అంటే నేను 2 దిల్ పసందులు చేస్తున్నాను అన్నమాట. ఒకటి పెద్ద ఉండ, ఒకటి కొంచెం చిన్నది తయారు చేసుకోవాలి. అట్నే 2 పెద్దవి, 2 చిన్నవి, 2 దిల్ పసందులకి 4 తయారు చేశాను. ఇప్పుడు మనము 2 పక్కన పెట్టుకొని 2 చపాతీలు చేద్దాం. ఇప్పుడు ఇలా పొడి పిండి చల్లుకొని మనము చపాతీ తయారు చేద్దాం. ఇలా గుండ్రంగా మీరు ఎంత పలసగా తయారు చేసుకోగలిగితే అంత పలసగా చపాతీ తయారు చేద్దాం. తయారు చేసి ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి రాద్దాం. ఇలా చపాతీ మొత్తం నేతిని స్ప్రెడ్ చేయండి. బ్రష్తోనైనా రాయొచ్చు, కానీ చేతితో అయితే చక్కగా అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం పిండి జల్లుకోవాలి. ఇలా పలసగా పిండి చల్లుకుందాం. చల్లి కొంచెం అట్ట అనేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేద్దాం. ఇట్ట గుండ్రంగా ఫోల్డ్ చేసేద్దాం. అలాగా ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇప్పుడు ఇందాక చేసిన చపాతీ కంటే కొంచెం మందంగా తయారు చేద్దాం చపాతీని. ఇలానే రుద్దుతా చపాతీ తయారు చేద్దాం. ఇప్పుడు చిన్న చపాతీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుందాం.
ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్ ఇంకా చేస్తాను. 2 చపాతీలు చక్కగా రెడీ అయినాయి. దీనిలో కూడా లేదు, ఇంకా గుమ్మగుమ్మలాడిపోవాలంటే కొంచెం నెయ్యి వేసుకుందాం. స్టవ్ పెట్టేదానికి నెయ్యి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపేసి దీనిలోకి స్టవ్ పెడదాం. ఇలా నెయ్యి కలుపుకున్న దాన్ని దీని మీదకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఈ చపాతీని వేసేసుకుందాం. వేసేసి కొంచెం ఇట్ట గట్టిగా నొక్కుదాం. నొక్కి ఇప్పుడు ప్లేట్కి దీనిలో పెట్టి బేక్ చేద్దాము. ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుందాం. చక్కగా నెయ్యి రాసేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఇది దీంట్లోకి పెట్టేద్దాం. ఇసుక బాగా హీట్ ఎక్కింది. దీంట్లో స్టాండ్ లాంటిది పెట్టుకొని ఇసుక తగలకుండా దీంట్లోకి ఇది పెట్టేసుకుందాం. పెట్టి దీనికి సరిపడా మూత పెట్టి ఒక 20 నిమిషాలు మీడియం సెగ మీద బేక్ చేద్దాం. ఈలోపు రెండోది కూడా తయారు చేస్తాం. ఇప్పుడు ఇది ఒక పక్క బేక్ అయ్యింది, రెండో పక్కకి తిప్పుదాము. ఇలా ఈ ప్లేట్ని ఇప్పుడు ఈ ప్లేట్ ఇలా పెట్టి దీనిలోకి ఇట్లా టర్న్ చేద్దాం. చేసి చూద్దాం. ఇదిగో చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో చూడండి. ఇంక ఇప్పుడు వెనక పక్క కూడా ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి దీనిలోకి వేసేద్దాం. ఇలాగా వేసి మళ్ళీ 10 నిమిషాలు బేక్ చేద్దాం. సూపర్గా వచ్చింది. మూత పెడదాం. ఇప్పుడు వెనక కూడా బేక్ అయ్యింది. ఇందాకట్లాగా తీసేసి వేరే దాంట్లోకి టర్న్ చేద్దాం. చూడండి, మన దిల్ పసందులు 2 అయినాయి. ఇప్పుడు ఒకటి మీకు కట్ చేసి చూపిస్తా. చూడండి ఎంత సూపర్గా ఉందో. కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం. చూడండి ఎంత సూపర్ ఉందో. టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అదిరిపోయింది.